అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం. జై మాలా జై మాలా జై మాలా జై మాలా జై మాలా జై మాలా. చలో హైదరాబాద్ చలో హైదరాబాద్. హలో మాలా జయప్రదం చేయండి మాలల సింహగర్జనను జయప్రదం చేయండి మాలల సింహగర్జనను వర్గీకరణ వద్దురా వర్గీకరణ వద్దురా జై మాలా జై మాలా జై మాలా జై మాలా జై మాలా జై మాలా. హలో మాలా చలో హైదరాబాద్. హలో మాలా చలో హైదరాబాద్. డిసెంబర్ 1వ తారీఖు రోజు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి మాలల సింహగర్జనను వీపనగల మండలంలోని ప్రతి గ్రామం నుండి మాల సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు ఇంటి నుంచి ప్రతి ఒక్కరు బయలుదేరాలని చెప్పేసి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ యొక్క మాలల సింహగర్జన ఎందుకొరకంటే ఆగస్టు 1వ తారీఖు రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చు అని ఇచ్చినటువంటి తీర్పుకు నిరసనంగా మొన్న 27వ తారీఖు రోజు నాగర్ కర్నూలులో ఆత్మగౌరవ సభ జరిగింది. అది జయప్రదంగా జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మాలలు 30 లక్షల మాలలను హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్ తరలించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలనే ఉద్దేశంతో ఈ మాలల సింహగర్జనను నిర్వహించడం జరుగుతుంది. మా సోదరులు ఈ రాష్ట్రంలో మాలలు లేరు, అత్యధికంగా మేమే ఉండమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది అవాస్తవం. 30 లక్షల పైన మాల సోదరులు మాలలందరూ కూడా ఉండారని చెప్పేసి నిరూపించడం కోసమే ఈ యొక్క సింహగర్జన సభను నిర్వహించడం జరుగుతుంది. మేము చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అయ్యా మీరు కులగణన చేయండి, కులగణన చేసిన తర్వాత మీరు చేయాల్సిన వర్గీకరణను అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా సోదరులు చెప్తా ఉన్నారు ఈరోజు మొత్తం మాలలే దోచుక తింటున్నారని. మాలలు దోచుక తిన్నది ఏంది ఒకసారి నిజంగా పరిశీలించినట్లయితే చూడండి. ఈ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఏవైనా సరే సబ్సిడీలు కానివ్వండి, తర్వాత ప్రతి ఒక్కటి కూడా మీరు ప్రతి గ్రామంలో తీసుకుంటే మీరే తీసుకున్నారు. మాలలు ప్రతి గ్రామంలో ఒక్కరు లేకుంటే అది కూడా లేకుండా అయిపోయింది. మొన్న మీరు చూశారు ఏదైతే సీట్లు ఎంబీబీఎస్ కానీ మిగతావి కానీ చూశారు. మనం అందరం కలిసి పోరాడితే మన వర్గీకరణ వద్దు, మన యొక్క రిజర్వేషన్ కాపాడు కోసం సిద్ధంగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఈడబ్ల్యూఎస్ఎన్ రిజర్వేషన్, ఆ రిజర్వేషన్లో మన అందరికీ కూడా మన పిల్లలకు నష్టం జరిగి చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. అదే నువ్వు ఓబీసీ అదే ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో మనకు 67%, 70% వచ్చిన మార్కులకు అయినా కూడా జాబ్ రాలేదు. అదే వాళ్ళకు 56, 52 వచ్చినా కూడా ఉద్యోగాలు రావడం జరిగింది. ఇది ఒకసారి మా సోదరులను మేము పరిశీలించవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి 1వ తారీఖు రోజు హైదరాబాద్లో జరుగుతున్న సింహగర్జనకు ప్రతి మాల కుటుంబం నుంచి తాము ఒక రోజు భోజనము, ఒక రోజు కూలి కాదనుకొని ఏదైతే కూలికి పోతే భోజనం పెట్టుకొని ఎట్లా వస్తామో అదేవిధంగా రేపు హైదరాబాద్ కూడా తమ సద్దిని తాము తీసుకొని తమ సొంత ఖర్చులతోటి హైదరాబాద్కు తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై మాల. ఇక్కడ వీపనగండ్ల మండలంలో వచ్చినటువంటి మాల సోదరులందరికీ జైభీములు. ఈరోజు వీపనగండ్ల మండలంలో డిసెంబర్ 1వ తేదీన జరిగేటటువంటి మాలల సింహగర్జన సభ యొక్క పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశము వర్గీకరణను అడ్డుకోవడం. నాగర్ కర్నూలు సభలో లాస్ట్ మంత్ 27వ తేదీన జరిగిన సభ ఎంత విజయవంతంగా చేసినారో వీపనగండ్ల మండలం వాళ్లకు, ప్రతి ఒక్క గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ అదే విధంగా ఈ హైదరాబాద్ సభను ప్రతి విలేజ్ నుంచి, ప్రతి ఇంటి నుంచి ఒకరొకరు ఇద్దరు ఎంతమంది వీలైతే అంతవరకు ప్రతి ఒక్కరు కదిలి రావాలని ఈ సభ ద్వారా మన మాలల ఉనికి ఎంత ఉందనేది మనువాదులకు మన ఉనికిని చాటి చెప్పాలని చెప్పేసి కోరుతున్నాము.